ఇంకొక చిన్న మాట చెప్తాను. మీకు రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడైనా కనిపిస్తుంటాయి, మీకు చూసి ఉంటారు. అంటే మీకు అర్థమవటం కోసం చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను. రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే, ఒకసారి ఈ దాన్ని ఏమంటారు, జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది. ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది. కేవలం ఏమొస్తుంది? అనుమానం మాత్రమే. అక్కడేమి ప్రూఫ్లు, నిలబడి మాట్లాడాలు, ప్రభు చెప్పినట్లుగా ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏమి ఉండదు. అనుమానం వచ్చింది, ఒరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా ఏసేయి అన్నాడు. కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు, తలదెంపేశాడు. ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి, నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం. అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది. దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపడానికి కోసం ఇది చేయలేదు, ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబు చాలా స్పష్టంగా చాలా ఈజీగా చెప్పారు. కానీ సనాతన ధర్మంలో అలా కాదు. అనుమానం వస్తే వేసేయటమే. అనుమానం వస్తే చంపి, లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు, నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు. సరే తీసుకో, ఏం కావాలన్నా, మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు. అరే ఎట్లయితుందిరా ఇప్పుడు, మన కష్టం కదా. అంటే అది గదిగో ఎల్లమ్మ పోతా ఉంది, నల్లగా ఉంది, లావుగా ఉంది, దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టు అన్నాడు. ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే, అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది, అందుకే జోగులాంబ అన్న గుడి ఉంది. అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్ళి 1986లో ఒక ఎన్టీ రామారావు గారు సపరేట్ గా ఒక ఇది చేయాల్సి వచ్చింది. ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో, బీదర్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు, దేవదాసి వ్యవస్థలో ఉన్న వాళ్ళు తిరుగుతారు. ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని. ఎందుకు? మేము దేవుడి కోసం మేమేమయ్యాం, సమర్పించుకున్నాం, బట్టలుడు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు. దీన్ని వివక్ష అంటారు. దీన్ని ఒక పద్ధతి లేకుండా, ఇట్ ఈస్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్, లీగలైజింగ్ యువర్ డౌట్. నీకున్నటువంటి డౌట్ ను లీగలైజ్ చేసుకోవటం కోసం అవతల ఒక అమ్మాయిని చంపి ఆమె తల తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయిని చెప్పి ఆమె తల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం. అంటే నువ్వు చంపేది నువ్వే, దేవత చేసేది నువ్వే. అలాంటి ఎత్ర నారీ రమంతే పూజ్యంతే తత్ర దేవత. నారీ రమంతే పూజ్యంతే, పూజ్యం ఎందుకు నాయన? నారిగా ఉండే నీవు చాలు, చంపి పూజ ఎందుకు మాకు?